అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే నిన్న నారా లోకేష్ గారు ఒక సవాల్ విసిరాడు. ఏం సవాల్ విసిరాడు? డిఎస్సి మీద ఏదైనా మీకు ఇబ్బందులున్నా, లేకపోతే దాని మీద ఏదైనా డౌట్లు ఉన్నా, లేదా ఏమన్నా అవకతవకలు జరిగాయని ఏమన్నా ఉన్నా, మీరు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైతే వ్యాఖ్యలు చేస్తున్నారో వారు బహిరంగంగా చర్చకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం, దమ్ముంటే సవాల్ స్వీకరించి చర్చకు రండి అని చెప్పేసి నారా లోకేష్ గారు ఒక బహిరంగ సవాల్ విసిరాడు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? నిన్న విజయ్ కుమార్ గారు ఏది స్పోర్ట్స్ కోటాలో కమ్మవాళ్ళకో లేకపోతే చాలా అవకతవకలు జరిగాయి, అన్నీ అక్రమాలు జరిగాయని చెప్పిన విజయ్ కుమార్ లాంటి వాళ్ళు, లేకపోతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి అభ్యర్థులను కూర్చోబెట్టి వాళ్ళు తీసుకొచ్చినటువంటి డిఎస్సి అభ్యర్థులను కూర్చోబెట్టిన మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే బిర్జ్ అని ప్యాకాటకి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చినని వాగిన పేర్ని నాని, లేకపోతే అంబటి రాంబాబు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే లోకేష్ గారు మేము సవాల్ స్వీకరిస్తున్నాం, మీరు ప్లేస్ చెప్పండి, మేము పలానా చోటకు వస్తాం, ఆ రోజు కూర్చొని మనం డిస్కషన్ చేద్దాం, మీరు కూడా కొంతమంది ఐఏఎస్ అధికారులు మీరు తీసుకురండి, లేకపోతే ఎవరైతే ఈ స్పోర్ట్స్ కోటాని కానీ లేకపోతే ఈ ఉద్యోగాలు భర్తీ చేయడంలో డిఎస్సికి ఉన్నారో వాళ్ళని తీసుకురండి, అలాగే మేము కూడా కొంతమందిని తీసుకొస్తాం, దీని మీద చర్చ పెడదాం, దీనికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా లేకపోతే ప్రభుత్వం ఏమైనా తప్పులు చేసింది, లోటుపాట్లు జరిగింది అని అంటే దాని మీద చర్యలు తీసుకోవడానికి మీరు రెడీగా ఉంటే మనం ప్రజా సమక్షంలో తేల్చుకుందామని చెప్పి ఆ సవాల్ని వైసీపీ నాయకులు స్వీకరించాలి. ఒకవేళ ఆ సవాల్ని స్వీకరించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఎవరైనా చర్చకు వస్తారని లోకేష్ రాకుండా ఉంటే అది తప్పులు జరిగాయని భావించి వాళ్ళు హైకోర్టుకు వెళ్ళటంలో తప్పు లేదు, లేదా హైకోర్టుకు ముందు వెళ్ళి పలానా డిఎస్సిలో అంటే కూటమి ప్రభుత్వం భర్తీ చేసినటువంటి 16,453 టీచర్స్ పోస్టులలో అవకతవకలు జరిగాయి, వాటి మీద మీరు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా విచారణ జరిపించాలి అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంలో తప్పు లేదు. మొదటిది మగోళ్ళు అయితే మీరు బహిరంగ చర్చకు రావాలి, లేదా రెండవది కోర్టులో మీరు ఫైట్ చేసి తప్పు జరిగితే ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. కానీ ఈ రెండూ కాకుండా నిన్న లోకేష్ ఇచ్చిన సవాల్కి 6 ప్రతివతలను పంపించాడయ్యా. నెంబర్ 1 క్యాండిడేట్లను పంపించారు. అందులో సీనియర్ ప్రతివత లక్ష్మీ పార్వతి హార్మోని పెట్టే, మీ అందరికీ తెలుసు ఏం చరిత్ర. ఆమె అక్కడికి వచ్చి అసలు నాకు అర్థం కావట్లా, డిఎస్సి అంటే ఏంటి ఏమో తెలుసా? ఏమో తెలిసిందల్లా ఒకటి ఆత్మకథలు రాయటం, వాళ్ళ జీవితాలకు ముగింపు కథలు పెట్టడం. ఇలాంటి ప్రతివత స్టేజీల మీద హార్మోని పెట్టెలు వాయించడం, మైకుల ముందు నా మొగుడు ఎన్టీఆర్, నా దేవుడు ఎన్టీఆర్ అంటూ గానా భజన చేయటం. నీకు డిఎస్సి అంటే ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమకి ఎంత అద్భుతమైన పోస్ట్ ఇచ్చాడంటే ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేసే విద్యార్థులకు ఈమె ప్రొఫెసర్గా వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో జారీ చేశాడు. మరి ఏమో ప్రొఫెసర్ అంటానికి ఏంటి, ఏమో క్వాలిఫికేషన్ ఏంటి? ఇంతకుముందు ఏమైనా లెక్చరర్గా పనిచేశారా? ఏమన్నా ఉందా? స్టేజ్ మీద హరికథలు చెప్పుకొని మైకుల ముందు ఎన్టీఆర్ కథలు చెప్పుకునేటువంటి ఏమని అంత పెద్ద యూనివర్సిటీ పిహెచ్డి చేసే విద్యార్థులకు ప్రొఫెసర్గా వేసాడంటేనే మనం అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి టాలెంట్ ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిభ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. సరే, ఆయన వేసారనుకో పొరపాటున, నీకు సిగ్గులేదా? నీ స్థాయి ఏంది? నువ్వు పిహెచ్డి విద్యార్థులకు పాఠాలు చెప్పే స్థాయా? పిహెచ్డి అంటే ఏమనుకుంటున్నావు? ఏదో చిన్న చితకగా చేసేదా? ఇలాంటి ఏమా? ఒరే లోకేష్ రారా, దమ్ముంటే తేల్చుకున్నారు. ఏంది ఇదేమన్నా కులాది కాడ కొట్టుకునే అట్లా? మీరు లంగాలు చీరలు ఎగదొప్పుకొని పైకి వస్తే పోవటానికి ఇదేమన్నా ఈది కులాది కాడ కొట్టుకునే ఆట? మేము ఎవరైతే వాగుతున్నారో వాళ్ళకి సవాల్ చేశాడు లోకేష్, అలాంటిది వాళ్ళు రావాలి. ఇక తర్వాత 2 మన యాంకర్ శ్యామల. ఇంకా శ్యామల గురించి చెప్పాల్సిన పల్లె, ఎందుకంటే ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన తర్వాత బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇల్లు, అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే పాపం చాలా కష్టపడి వచ్చింది. టైర్ బండ్ల మీద రికార్డింగ్ డ్యాన్సులు వేసుకొని ఆ తర్వాత ఏదో ఒక ఎడ్డిగాని దగ్గరుకొని ఆ ఎడ్డి ద్వారా అమెరికాలో డల్లాస్లో వచ్చే పనులు చేసుకుంటూ, తర్వాత యాంకరింగ్ చేసుకుంటూ, చిన్న చిన్న పనులు చేసుకుంటూ మొత్తం మీద ఏదో ఒక స్థాయికి వచ్చేసింది. ఏమో స్థాయి ఎంత గొప్పదని అంటే ఏమో వైఎస్ఆర్సీపీ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉంటూనే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినటువంటి అద్భుతమైనటువంటి వీర వనిత. ఈమె ప్రాసలు పంచులతోటి డైలాగులు వేస్తుంది. ఏంటి, అప్పుడు కుప్పలుగా మార్చిన కుప్పం ఎమ్మెల్యే గారు అంట. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఏమో పిఠాపురం పీఠాధిపతి అంట. లోకేష్కి ఏమో మంగళగిరి మాలోకం అంట. అనిత గారినేమో మేకప్ పాప. అంటే ఏంటి, నేను అర్థం కావట్లా. డిఎస్సీల అక్రమాలు జరిగితే వాటి గురించి మాట్లాడాలి, కానీ ఈ వ్యక్తిగతమైన హరణానికి పాల్పడుతూ ఈ మాట్లాడుతూ అసలు నాకు అర్థం కావట్లా. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసుకునే నీకు హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటో తెలుసా?
లేకపోతే వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటో తెలుసా? పోనీ అసలు రిజర్వేషన్లో డ్యూటీ రోస్టర్ అంటే ఏంటో తెలుసా? వీటి గురించి నీకేం తెలుసు? నీకు తెలిసిందల్లా పేమెంట్ ఇస్తే మేకప్ వేసుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం. ఇంతకుముందు ఇంకా బాగా వెళ్తే మేకప్ వేసుకొని టైరు బండ్ల మీద రికార్డింగ్ డాన్సుల్లో ఎగరటం. ఇంకా బాగా వెనక్కి నేను చెప్పదలుచుకోవట్లే, ఒక మహిళను మాట్లాడటం కరెక్ట్ కాదు. కాబట్టి నేనేమన్నానంటే ఈ ప్రాసలు పంచులు ఎన్ని డైలాగులు పేలని ప్రాసలు వద్దు శ్యామల. నేను చెప్తాను ఏంటంటే తిరిగి వాళ్ళు మాట్లాడితే నువ్వు ఉరేసుకొని చేస్తావు. అర్థమైందా? డల్లాస్లో గబ్బు పనులు చేసిన శ్యామల అన్న, లేకపోతే మొగుడు చెక్కులు మహిళల్ని మోసం చేసి వాళ్ళని వ్యభిచార వృత్తిలో దింపినటువంటి బ్రోకర్ గాడన్నా, ఇలాంటి చాలా పదాలు ఉన్నాయి. ఎన్ని మాట్లాడుతూ గుండె బయలు వస్తావు. అవసరమా నీకు? అది ఇచ్చే ఏదో 10,000 10,000కి ఆశపడిపోయి నువ్వు ఈ ప్రాస్తల పంచులతోటి మాట్లాడితే అసలు నాకు అర్థం కాదు. ఏంటంటే మంగళగిరి మాలోకం అంట. నేను అడుగుతున్నా, ఆ మాలోకము 175 నియోజకవర్గాల్లో తిరిగి ఆయన యువగలం పాదయాత్రతో తిరిగితే మీకు మీ నాయకుడికి ఉచ్చబడిపోయి దెబ్బకే ఆ యువగలాన్ని ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఇవాళ మీరు 11 సీట్లు వచ్చాయంటే నిజంగానే ఆయన మాలోకం అన్నారు కాబట్టి మీలాంటి అవివేకులకు 11 సీట్లు వచ్చాయి. ఇక ఆమె పోయిన తర్వాత నెక్స్ట్ మంచా మల్లేశ్వరి. అబ్బో ఏం గురించి చెప్పాల్సిన పనిలే. అరవటానికి తప్పనిచ్చి ఇంక దేనికి పనికిరాదు. అది శ్యామ. ఇంకా నాకు తెలిసి పేమెంట్ కూడా ఎవరు అనుకుంటా, తాడేపల్లి ప్యాలెస్లో గట్టిగా తిండి పెడతారు అనుకుంటున్నాను నేను అనుకోవటం. ఎందుకంటే అక్క బొజ్జ నిండా బూ పెట్టేసరికి వాళ్ళ పని అయిపోయింది. అరవటం తప్ప నుంచి సబ్జెక్ట్ లేదు, ఏమి లేదు. ఆమంటుంది డిఎస్సిలో ఎవరైతే ఏపీఎస్ ఎవరైతే కమిషన్ ఉన్నారో దాంట్లో పనిచేస్తున్న వ్యక్తికి మొదటి ర్యాంక్ వస్తే మీరు ఎందుకు పక్కన పెట్టారంటారు. మీలాగా మీ ప్రభుత్వంలో అదే కోటాలో పనిచేస్తున్న వ్యక్తికి స్టేట్ ర్యాంక్ వస్తే ఉద్యోగాలు ఇచ్చినట్టు మేమందరం ఇవ్వరమ్మా. అక్కడ పనిచేసే వాళ్ళంటే వాళ్ళకి దాని మీద అవగాహన ఉంటుంది. వాళ్ళు ఏ క్వశ్చన్లు వస్తాయో వాళ్ళకి అవగాహన ఉంటుంది. కాబట్టి ఇవన్నీ సొల్లు మాటలు. మీకైతే సిగ్గు శరం లేదు కాబట్టి మీ ప్రభుత్వంలో గతంలో పంచాయతీరాజ్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు, మేమైతే ఇవ్వము. దానికి ఒక రూల్స్ ఉంటుంది, వాళ్ళ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ ప్రకారం వాళ్ళు పలానా ఉద్యోగం ఎగ్జామ్ రాస్తున్నా ఉన్నప్పుడు నిబంధనల ప్రకారం వాళ్ళ ఆఫీస్లో నుంచి దాదాపుగా కనీసం 20 నెల రోజుల ముందైనా వాళ్ళు రిలీవ్ అయ్యి బయటికి రావాలి. అది నిబంధనకు విరుద్ధంగా ఉంది కాబట్టి అతను పక్కన పెట్టి ఇవన్నీ ఏం తెలుసు వీళ్ళకి? ఏదో ఆ స్క్రిప్ట్ ఇచ్చాడు. విశాఖపట్నం నుంచి ఏమని, హైదరాబాద్ నుంచి ఆ ఇద్దరిని, విజయవాడ నుంచి ఒక ముగ్గురిని, నగరి నుంచి మా రోజా అని వీళ్ళందరినీ దింపాడు. అక్కడ పెట్టాడు, మైకులు పెట్టాడు. ఇంకేముంది, పిచ్చి పిచ్చిగా ఒర్రుతూ ఉంటారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. సవాల్ విసిరిన జగన్మోహన్ రెడ్డి ఏమో బెంగళూరు పారిపోయాడు. ఈ అంబటి రాంబాబు పేరుని నాలంటేనేమో స్పేస్ చేసే దమ్ము లేదు. ఇక ఎవరు లేదు కాబట్టి సరే మనం ఎట్టా అటు ఇటు కానీ 4వ రకం కాబట్టి అందుకని 2వ జాతి ఆడవాళ్ళని ముందును పెట్టి వెనక ఆటలాడుతున్నారు. ఇక ఏం అరిసే అరుపులకు చెప్పాల్సిన పనిలే. ఇక తర్వాత విజయవాడ మేయర్గా గతంలో పనిచేసినటువంటి అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ ఆమె బాగా మాట్లాడుతూ ఉంటుంది, సవాళ్ళు చేస్తున్నది స్కూల్స్ గురించి, అమ్మఒడి గురించి. అమ్మ మీరు అమ్మఒడి ఒకరికి ఇస్తే వీళ్ళిద్దరికి ఇచ్చారమ్మా అని అడుగుతుంది. మీరు డిఎస్సి మీద వచ్చారు, మీ దగ్గర సబ్జెక్ట్ ఉందా, మీరు మాట్లాడగలుగుతారా, మీ దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయా, మీరు సవాల్ స్వీకరించి మీకు సమాధానం చెప్పడానికి నారా లోకేష్ అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వస్తారు, తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు వస్తారు. ఎక్కడికి రమ్మంటారు చెప్పండి. అదే సవాల్ ఇస్తుంది మీ నాయకుడికి అయితే ఆయన పోయి తాడేపల్లిలో 4 వ్యాఖ్యలు చేసి 4 ఆరోపణలు చేసి బెంగళూరులో పోయి తొంగుంటాడు. మీరెందుకు వీధి కుక్కల్లాగా బయటకు వచ్చి పోరాడదు, వీధి కుక్కల్లాగా అరుస్తూ ఉంటారు? రావాల్సింది జగన్మోహన్ రెడ్డి వచ్చి తాడేపల్లి ప్యాలెస్ కొంపలోంచి బయటకు వచ్చి లోకేష్ ఇంటి దగ్గరకు వచ్చి, లోకేష్ నేను వచ్చా, లేదా పలానా చోటకి నువ్వు చెప్పు, ఏ టైం రమ్మంటావు, ఏ టైంతో రమ్మంటావు, విత్ ప్రూఫ్స్తో నేను వస్తానని చెప్పి తీసుకొస్తే అప్పుడు దాని మీద మాట్లాడటానికి సిద్ధంగా ఉంటారు. అంతేగాని సవాల్ విసిరినోడేం పారిపోయాడు, మీరు ఒత్తోళ్ళు వచ్చేసి ఇక్కడికి వచ్చి మేము అవసరం లేదు, ఆడవాళ్ళం చాలు, మేము వచ్చాము, ఆడవాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఆడవాళ్ళు చేంజ్ చేస్తారు. మీరు ఏమన్నా ఐఏఎస్లో, ఐపీఎస్లో లేకపోతే గతంలో ఏమన్నా ఎగ్జామ్స్ కండక్ట్ చేసినటువంటి ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మహిళలు అయితే మీరు వచ్చి నిలబడితే ఓకే ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్పడం తప్పులేదు. మేము ఆడవాళ్ళని ఏం చేస్తారని మేము అనట్లా. కానీ మీ సబ్జెక్ట్ అది కాదు, మీ స్థాయి అది కాదు. మీరేం మాట్లాడతారు? ఏదో వాళ్ళు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక స్క్రిప్ట్ ఇచ్చారు, బయలుదేరి వచ్చారు, అక్కడికి వచ్చారు, 4 గంటలు షో చేశారు, వెళ్ళిపోయారు. ఎందుకని? వీళ్ళ దెబ్బకి లోకేష్ అందరూ పారిపోయారంట. పారిపోయే అంత సీన్ ఏముందమ్మాడా? లోకేష్ పోయాక మీరు వచ్చారు, లోకేష్ ఉన్నప్పుడు మీరు రాలా. పోనీ మీకు సవాళ్ళు కావాలంటే మీరు వేదిక పెట్టుకొని మా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్ళు వస్తారు, సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.